అయ్యండి లోహిలీల టీవీ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఏమి లేదండి, ఇప్పుడు మనం ఎక్కువ శాతం మూఢ నమ్మకాలను ఎక్కువ నమ్ముతున్నాం కదండి. దానిపైన వీడియో చేస్తున్నానండి. మూఢనమ్మకాలు అని పెట్టుకోవటం అనేది అసలు కరెక్టే కాదండి. ఇప్పుడు మన జీవితంలో ఎన్నోసార్లు కష్టాలు వస్తాయి, అవి తర్వాత కొన్ని రోజులు ఉండి వెళ్తూ ఉంటాయి, కొందరికి కొన్ని ఎక్కువ రోజులు ఉంటాయి. ఇప్పుడు ఉన్నోడికి ఆస్తి బాగా డబ్బులు ఉన్నోడికి మిన్నెరకైనా కష్టాలు ఉంటాయి, లేనోడికైనా కష్టాలు ఉంటాయి. ఎవరికి ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టు ఎవరి కష్టాలు వాళ్ళకు ఉంటాయండి. అవి మనోధైర్యంతో ఎలా ఎదుర్కోవాలి, దాన్ని ఎలా చెయ్యాలని మనం బాగా గట్టిగా ఉండి మనము అంటే బలహీనంగా ఆలోచించకుండా ఎలా దాన్ని దాటాలని చెప్పి దాటాలి. కానీ స్వామీజీలు నమ్ముకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళినంత మాత్రాన మనకి మంచేమి జరగకపోగా మన డబ్బులు వదులుతాయండి. ఒక్కోసారి మన ఒళ్ళు కూడా గొల్లు అవుతుంది. అందుకని చెప్పి ఎవరిని నమ్మద్దండి. నేను 40 సంవత్సరాల క్రితమే చిన్నప్పటి సంఘటనే మీకు చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. అప్పుడు ఒక అతను అంతేనండి, బ్యాంకులో జాబ్ చేసేవాడు. అతను డైలీ పూజ చేసేవాడు. అతని దగ్గరికి 10 ఏళ్ళలోపు పిల్లల్ని తీసుకెళ్తే మంచి జరుగుతుంది అని చెప్పి ఎవరెవరో అనుకుంటూ ఉండేవాళ్ళు. అందుకని మూఢనమ్మకాలు ఉండే వాళ్ళందరూ పిల్లల్ని తీసుకొని వెళ్తూ ఉండేవాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు కొద్దిగా మొండిగా చేసినా, పెంకితనంగా చేసినా, మాట వినకపోయినా, లేదు అంటే మంచి జరిగిద్దని ఏదన్నా కానీ అట్లా చూడండి, ఒక విషయం బయటకు వచ్చింది అనుకోండి, ఇదిగో పిల్లల్ని తీసుకెళ్తే అక్కడ మంచి జరుగుతుందంట అనుకోగానే పొలోమని పరిగెత్తుతారండి. అలాగే ఉండేది. అప్పుడు కూడా అంతేనండి, అట్లా మంచి జరుగుద్దంటే పిల్లల్ని తీసుకొని వెళ్ళేవాళ్ళండి. ఆయన ఏం చేసేవాడంటే రోజు డైలీ పూజ చేసి నుదుటిన ఎర్రటి కుంకుమ పెట్టుకొని ఒక గదిలో కూర్చొని ఒక్కొక్క పిల్లని లోపలికి పంపించమనేవాడండి. ఆ పిల్లల్ని పంపించిన తర్వాత ఆ అమ్మాయిల ప్రైవేట్ పార్ట్స్లోకి ఏలు పెట్టి ఒక నిమిషం కానీ 2 నిమిషాలు కానీ అలా చేసి దానికి వైట్ డిశ్చార్జ్ అవుతుంది కదండి, అది నుదుటిన బొట్టు పెట్టి మీకు మంచి జరుగుద్ది పోండి అని చెప్పి పంపించేవాడండి. ఆ పిల్లలకి 10 ఏళ్ళ లోపల పిల్లలకి ఏం తెలుస్తుందండి, అలా చేస్తున్నాడని చెప్పడానికి కూడా. ఇప్పుడు ఒకవేళ చెప్పినా అంతగా ఏముంది, మంచి జరుగుతుంది కదా ఏముందిలే అన్నట్టుగా మరి లైట్గా తీసుకునే వాళ్ళేమో, నాకైతే తెలియదు. కానీ ఇది జరిగిన సత్యం అండి. దానివల్ల ఉపయోగం ఏమన్నా జరుగుతుందా అంటే ఏమీ లేదండి. ఆయనకి ఏదో వీక్నెస్లు ఉండి ఆ వీక్నెస్ కోసం అట్లా తీర్చుకోవడానికి చేసేవాడేమో, అంతేనండి. ఇప్పుడు ఎందుకంటే చూడండి, ఇప్పుడు కొందరు రేపులు చేయరు, కానీ ఏంటంటే ఆడవాళ్ళని జబ్బలు కానీ లేకపోతే చేతులు కానీ లేకపోతే నడుము దగ్గర కానీ పట్టుకొని సునకానందం పొందేవాళ్ళు మగవాళ్ళు కొందరు చాలామంది ఉంటారండి. అలాంటి కోవలోకి కొందరు స్వామీజీలు కూడా వస్తారు. ఇప్పుడు ఆడవాళ్ళని పంపిస్తే వాళ్ళని ఎక్కడెక్కడో టచ్ చేసి ఆనందం పొందేవాళ్ళు కూడా ఉంటారు. డబ్బులు తీసుకుంటారు, మళ్ళీ ఇది ఒక బాధ. అసలు దానివల్ల ఉపయోగం ఏమీ ఉండదండి. ఇలాంటి మూఢనమ్మకాలు పెట్టుకోవటం వల్ల మనకి నష్టం తప్పితే లాభం చేయకూడదండి. ఇప్పుడు మనకి కష్టాలు రాక మానులకు వస్తాయా అండి? మనుషుల కన్నాకే కష్టాలు వస్తాయి. వాటిని మనోధైర్యంతో దేవుడి మీద నమ్మకంతో పెట్టుకొని ముందుకు వెళ్ళాల్సిందే తప్పితే ఇలాంటి మూఢనమ్మకాలు నమ్మి వాళ్ళ స్వామీజీల దగ్గరికి ఏ స్వామీజీల దగ్గరికి వెళ్తే ఇలాంటివే జరుగుతాయండి. చాలా వరకు చూడండి, ఏ స్వామీజీలు కూడా కరెక్ట్గా ఉండరండి. మన వీక్నెస్ని వాళ్ళు ఉపయోగించుకుంటారండి. ఇప్పుడు కాబట్టి మనం గట్టిగా ఉండటం ఒక్కటే దీనికి పరిష్కారం అండి. మీరు నమ్మిన